హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్ మీ వంటల కర్రీస్. ఈరోజు సూపర్ టేస్టీగా నేను పప్పు గోంగూర వండాను. చూడండి పప్పు గోంగూర ఎలా ఉందో. నేను వండిన పప్పు గోంగూర మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మా పిల్లలు పలు ఇష్టం. ఈరోజు చూడండి మా పిల్లడు బొచ్చ చేప తీసుకొచ్చున్నాడు. ఆ బొచ్చ చేపకి నేను మసాలాలన్నీ కలుపుకున్నాను. చూడండి చింతపండు గుజ్జు మాత్రం చిక్కటి చింతపండు గుజ్జు తీసుకున్నాను. అల్లం చిన్నులపల్లి పేస్టు, పసుపు, సాల్టు, కారం అంతా తీసుకుని కొంచెం తగినంత, కొంచెం అంటే ఒక 4 స్పూన్లు దాకా చింతపండు గుజ్జు తీసుకున్నాను. ఆ గుజ్జు అంతా మసాలా అంతా కలుపుకుంటున్నాను. చూడండి కొంచెం నేను నూనె వేసుకున్నాను. నూనె వేసుకుని ఇప్పుడు ఫిష్ ఫ్రై కోసం మసాలా అంతా నేను రెడీ చేసుకుంటున్నాను. కొంచెం కూడా ఉండలు లేకుండా జాగ్రత్తగా నీట్గా కలుపుకుంటున్నాను. నేను చేసిన బొచ్చ చేప ఫిష్ ఫ్రై సూపర్గా ఉంటుంది. పప్పు గోంగూర వండాను, వాళ్ళే బాగుంటుంది. చూడండి ముక్కలు చూడండి ఒక మీడియం సైజులో కట్ చేయించుకుని వచ్చారు. నేను ఎక్కువ బొచ్చ చేపే వండుతాను ఫ్రెండ్. బొచ్చ చేప అంటే భలే ఇష్టం మాకు. ఎందుకంటే వేరే చేపలు ఉంటే ముళ్ళు ఉంటాయని తినము, భయం వేసిద్ది. చూడండి ముక్కలు కూడా ఎంత నీట్గా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయించుకుని వచ్చాడు. నేను ఎక్కువ వీడియోలు వదలాలంటే అక్కడ నాకు కైన్ మాస్టర్ రావట్లేదు ఫ్రెండ్. అందుకోసం ఏం చేద్దాము, కొంత ఛానల్ హైలైట్ అయితే అప్పుడు డబ్బులు కట్టి తీసుకుందామని చూస్తున్నాను. ఆల్రెడీ యూట్యూబ్ వంటలకు వైట్ ఛానల్ భలే చేశాను, అది ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ అది ఫెయిల్ అయిపోయిందని వంటలకు కర్రీస్ పెట్టుకున్నాను. చూడండి ఒక పొయ్యి మీద మాత్రం నేను అన్నం వండుకుంటున్నాను, ఒక పొయ్యి మీద మాత్రం పప్పు శుభ్రంగా ఉడికింది, మెత్తేసాను. ఇప్పుడు తాలింపుకి అన్నీ రెడీ చేసుకున్నాను. ఒకవైపు ఫిష్ ఫ్రై చేసుకోవటానికి ముక్కలన్నీ కలిపి పక్కన పెట్టేసాను, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో మాత్రం ఒక అరగంట దాకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చూడండి నేను పోపు దినుసులు అన్నీ చక్కగా సూపర్గా ఎక్కువ వేసుకుని మంచిగా నూనె వేసి ఫ్రై చేసుకున్నాను. చూడండి పోపు ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఇప్పుడు వేసిన పోపు అంతా దీంట్లో వేసేస్తున్నాను పప్పు గొంగులో. అది వేసినాక మళ్ళీ ఒక 5 నిమిషాల దాకా హై మీద పెట్టి మంచిగా ఉడకబెట్టుకుంటాను పప్పు గోంగూర. ఎందుకంటే తొందరగా పప్పు గోంగూర పాడైపోయింది. అందుకోసం మేము 5 నిమిషాలు తాలింపు మీద పెట్టుకుని తాలింపు వేసుకున్నాక ఒక 5 నిమిషాలు హై మీద పెట్టుకుని ఉడకబెట్టుకోవాలా. చూడండి కడాయి పొయ్యి మీద పెట్టేసాను. నూనె మంచిగా వేడిగా హాట్గా అయిపోయింది. ఒక్కొక్క ముక్క వేసుకుంటున్నాను. చూడండి చేప ముక్కలు మాత్రం మంచిగా కలిపేసి నేను మ్యారినేట్ చేసేసి ఒక అరగంట దాకా ఫ్రిడ్జ్లో పెట్టాను కదా. మసాలా అంతా దిట్టంగా బాగా పట్టేసింది. ఇప్పుడు ఒక పొయ్యి మీద ఫిష్ ఫ్రై అవుతుంది, ఒక పొయ్యి మీద వచ్చి నేను పప్పు గోంగూర. ఇటు చూడండి ముక్కలు ఎంత బాగున్నాయో, పెద్ద పెద్ద ముక్కలు మంచిగా ఉన్నాయి. చూడండి పప్పు గోంగూర ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇలా చేయాలని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. చూడండి బొచ్చ చేప ఫ్రై మాత్రం సూపర్గా ఉంటుంది. నేను వండిన పప్పు గోంగూర కూడా భలే బాగుంటుంది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి లైక్ చేస్తుండండి, షేర్ చేసుకోండి. మీ చుట్టాలు ఎవరైనా ఉంటే నా ఛానల్ కొంచెం షేర్ చేయండి. చూడండి ముక్కలు మాత్రం ఎంత మంచిగా కలర్ఫుల్గా ఫ్రై చేసుకుంటున్నాను. నేను మాత్రం హై మీద లో మీద పెట్టి అలా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం నల్లగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్, నేను చింతపండు గుజ్జు వేసుకున్నాను కదా అందుకోసం. చూడండి ఇప్పుడు మాత్రం బొచ్చ చేప ఇగురు కూర వండుతున్నాను. శుభ్రంగా వాష్ చేసేసి నేను పసుపు వేసుకుని, రాళ్ళు ఉప్పు వేసుకుని, తగినంత కారం వేసుకుని మంచిగా నేను మిక్సింగ్ చేసి పెట్టేస్తాను. కలిపేసి అలా పెడితే మనకు పసుపు ఉప్పు కారం అంతా ముక్క పట్టేసి భలే టేస్ట్ ఉంటుంది ఇగురు కూర. చూడండి నేను చేసిన ఫ్రై ముక్కలు ఎంత బాగున్నాయో. ఈరోజు మాత్రం మా ఇంట్లో పప్పు గోంగూర మాత్రం ఫిష్ ఫ్రై మేము తినింది భలే బాగుంది. పుచ్చకాయ మాత్రం అది ఏంటంటే తర్బూజా, మా అబ్బాయి కోసం తీసుకొచ్చాము, జ్యూస్ వేసాము. చూడండి ఇగురుకుల్లో నేను మసాలా వేసుకుంటున్నాను మిక్సీలో. మా పిల్లోడు ఉపవాసం ఉన్నాడు కదా ఫ్రెండ్, అందుకోసం నేను అన్నీ ఒకటి రెడీ చేసుకుంటున్నాను. చూడండి గిన్నె పొయ్యి మీద పెట్టేసాను, తగినంత నూనె వేసుకున్నాను. ఉల్లిపాయలు మాత్రం 3 ఉల్లిపాయలు తీసుకుని సన్నంగా కట్ చేసుకున్నాను. ఇలా చేత్తో నలిపితే ముక్కలు తొందరగా మగ్గుతాయి. తగినంత పసుపు, తగినంత కారం, తగినంత అల్లం చిన్నులపాయల పేస్టు,
కొంచెం మాత్రం ఎండు కొబ్బరి వేసి ధనియాలు, లవంగా, దాల్చిన చెక్క, అనాసపు అన్నీ వేసాను. లైట్గా కొంచెం జీలకర్ర కూడా వేసాను. చూడండి మసాలా అంతా మంచిగా మిక్సీ పట్టేసాను. లైట్గా కొంచెం గసగసాలు కూడా వేసేసాను. మసాలా వేసి మంచిగా ఫ్రై చేసేసాను. ఇప్పుడు తగినంత నేను కొత్తిమీర వేసుకున్నాను. తగినంత కొత్తిమీర వేసుకున్నాక మంచిగా మగ్గించుకున్నాక, ఎందుకంటే అడుగు పట్టకుండా మంచిగా ఫ్రై చేసుకున్నాను కదా, కొంచెం వాటర్ వేసుకున్నాను. తగినంత వాటర్ వేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క ముక్క ఆల్రెడీ మరిగిచ్చేసాను నేను. ఇగురు కూర అయినా కూడా గ్రేవీ మాత్రం కొంచెం ఒక 5 నిమిషాల దాకా ఉడకబెట్టుకోవాలా. ఉడకబెట్టుకున్నాక మేము అప్పుడు చేప ముక్కలన్నీ వేసుకోవాలి. చూడండి ముక్కలన్నీ వేసేసాను. ముక్కలన్నీ వేసేసినాక మంచిగా సెట్ చేసేసాను. ఇలా మేము గిన్నె తీసుకుని ఇలా కలిపితే ముక్కలన్నీ మంచిగా సెట్ అయిపోతాయి. నేను చేసిన పప్పు గోంగూర, బొచ్చ చేప, ఫిష్ ఫ్రై ఎలా ఉందో, ఎగురు కూర ఎలా ఉందో కొంచెం చూసేవాళ్ళు తప్పకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా థైరాయిడ్ మూలాన గొంతు పోతుంది. చూడండి ఇప్పుడు లాస్ట్లో మాత్రం నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ టయానికి వేసుకుంటే పచ్చిమిర్చి బాగుంటాయి. మళ్ళీ ఉడికేటప్పుడు వేసుకుంటే గుజ్జు గుజ్జుగా అయిపోతాయి. అందుకోసం నేను సగం ఉడికి నాకు వేసుకుంటాను కూర పచ్చిమిర్చి. చూడండి ఎంత గుమగుమలాడి సూపర్గా బొచ్చ చేప ఇగురు కూర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. తప్పకుండా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి మీ వంటలక్క కర్రీ ఛానల్కి. చూడండి నేను సైడ్ ముక్కలు, తలాలు అన్నీ ఒక ప్లేట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మా అమ్మాయి రైస్ వేసేసింది ప్లేట్లో. నేను ఫస్ట్ కూర వేద్దామంటే మా అమ్మాయి రైస్ వేసుకుని వచ్చేసింది. రైస్ వేసుకుని ఇగురు కూర వేసుకుని అన్నీ మీకు రెడీ చేసి చూపిస్తున్నాను. చూడండి గ్రేవీ కూర ఎలా ఉంది, బొచ్చ చేప ఇగురు కూర ఎలా ఉందో చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా పెట్టండి. అసలు ఎంత బాగుందో బొచ్చ చేప ఇగురు కూర, ఫిష్ ఫ్రై, గోంగూర పప్పు కాంబినేషన్ అసలు బ్రహ్మాండంగా భలే బాగుంది. చూడండి నేను ఫ్రై ముక్క పెట్టడానికి మర్చిపోయాను ఫ్రెండ్స్. చూడండి ఎలాగుందో సూపర్గా ఉంది. మా అబ్బాయి చూడండి వీడియో తీస్తుంటే వద్దు తీవాకమ్మి అంటున్నాడు. సరే